వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్లక్ష్యానికి గురిందని ఆరోపించారు. 2019 నుంచి 24 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు హాస్యాస్పదం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో 80% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపారు. 10 రోజుల్లో ఎడమ ప్రధాన కాలువ నుంచి నీరు విడుదలవుతుందని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళటం జరుగుతుంది. దీంట్లో మా యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు, అలాగే మా యొక్క పురంధరేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు శ్రీమతి పురంధరేశ్వర గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, పార్థసారథి గారు, అలాగే ఎన్ఈఆర్ గారు, అలాగే మిగతా అందరం కలిసి ఈ యొక్క ప్రాజెక్టును సందర్శించి అనేక రకాల విషయాలు తెలుసుకోవడంతో, అలాగే రాబో కాలంలో దాన్ని కేవలం ఒక ప్రాజెక్ట్ అనే కాకుండా ఆ ప్రాజెక్టుతో పాటు పర్యాటకానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ పైన ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కాపాడటం, అలాగే మన ప్రాంతానికి ఏదైతే కొంత ఇమోషనల్ బాండింగ్ ఉందో పులస చేప, ఆ చేప యొక్క సంరక్షణ కూడా ఏ విధంగా జరగగలం అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించి, అలానే మిగతా ఏవైతే పనులున్నా అవి శరవేగంగా కొనసాగడానికి ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడానికి మీ అందరూ కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఆ విధంగా కూటమి నేతృత్వంలోనే మన ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలించడం జరిగింది. ఇవాళ పార్టీ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల మా యొక్క నరేంద్ర మోడీ గారి పరిపాలన సందర్భంలో రాష్ట్రంలో చేసిన ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఆలోచనతోనే ఈ యొక్క యాత్రని మేము కొనసాగిస్తున్నాం. ఆ విధంగా వెళ్ళి సందర్శించిన తర్వాత మీ అందరితో మరొకసారి మాట్లాడతానని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. తెలంగాణకు వెళ్తున్న నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా వెంకయ్యనాయుడు గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులు లోక్సభలో రాజ్యసభలో పెద్ద ఎత్తున పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, పునర్విభజన చట్టంలో చేర్చాలి అని చేసిన ఒత్తిడి మేరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని విభజన చట్టంలో చేర్చింది. ఏ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఏ గైడ్లైన్స్ ఉండాలని ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వమే మాట్లాడి సెక్షన్ 90లో పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలి కాబట్టి తెలంగాణ ముప్పు మండలాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే ముప్పు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ చేర్చడం, తర్వాత అదే రోజు రాత్రి గౌరవ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ విడుదల చేయడం ఈ పోలవరం ముందుకు సాగడానికి పునాదులు వేసింది. దాని తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 2014 ముందు 1941 నుంచి 2014 ముందు కేవలం 568 కోట్లు మాత్రమే ఏఐబిపి కింద గతంలో ప్రభుత్వాలు విడుదల చేస్తే 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ 20,700 కోట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోలవరానికి మంజూరు చేయడం, దాన్ని బట్టి కేంద్రంలో ఉంటున్న ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి పోలవరంని పూర్తి చేయాలి ప్రాజెక్టుని అనే విషయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు వచ్చినా కొవ్వూరు వైపు నుంచి వెళ్తాం, కానీ పోలవరం ఈవేళ భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రధానమైన నిర్ణయం రాజమండ్రి వైపు నుంచి లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకుని పురుషోత్తపట్నం నుంచి, అలానే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఎలిఫెంట్ కొండ కానీ, అదేవిధంగా రామదుర్గం కానీ, రామవరం బావ కానీ ఏదైతే టన్నెల్ ఉందో రేపటి నుంచి లాంచీలు తిరిగే ప్రాంతం ఇది ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి ప్రదేశాలు అఫిషియల్గా. దాన్ని ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఐడెంటిఫై చేసింది. అందుకంటే మేడం గారు తిరిగారు ఆ ఏరియా, నేను ఒక 3 సార్లు సందర్శించాను. ఈ విధంగా ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అలానే ఇది పోలవరం అథారిటీ మెయింటైన్ చేస్తుంది. రేపు ఈ పోలవరం పూర్తయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత దీన్ని మెయింటైన్ చేసే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పోలవరం అథారిటీ
అథారిటీతో కూడా ఏం మాట్లాడాలి రాబోయే కొన్ని రోజుల్లో, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కువ జిల్లాల నుంచి కార్యకర్తలు ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక అంశాన్ని వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ యాత్ర మనం స్టార్ట్ చేయడం జరిగింది.